హైదరాబాద్కు సంబంధించినటువంటి కేసు ఆలోచన చేయండి. డెమోగ్రఫీ చేంజ్ అంటే జనాభాకు సాంద్రత, జనాభాకు సంబంధించి ముస్లింలంతా ఒకే ఏరియాలో కాన్సన్ట్రేటెడ్గా ఉండడం వల్ల ఇవాళ ముస్లింలు వాళ్ళ మజ్లిస్కు తప్ప ఇంకొకరికి ఓటేయలేనటువంటి విషయాన్ని ప్రజల్లోకి చర్చకు రావట్లేదా? 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, అక్కడ కార్పొరేటర్లంతా కూడా మజ్లిస్ వాళ్ళు మాత్రమే గెలవడము అంటే ముస్లింల సంఖ్య పెరిగితే ఇవాళ ముస్లింలు టీఆర్ఎస్కి ఒక చోట, కాంగ్రెస్కి ఒక చోట మద్దతు ఇస్తుండవచ్చు. ఇవాళ భైంసాకు పోతేనో, నిర్మల్కు పోతేనో, వరంగల్లో కొన్ని చోట్లనో, లేకపోతే ఇందూరు, నిజామాబాద్లో, కరీంనగర్లో ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంటే అక్కడ మజ్లిస్ మాత్రమే గెలుస్తుంది. అక్కడ కాంగ్రెస్ పోటీ చేయదు, టీఆర్ఎస్ పోటీ చేయదు. అంటే అర్థం ఏంటి? ముస్లింలు ఎక్కువ ఉన్న చోట ముస్లింలు మాత్రమే గెలవాలి అనేటువంటి మెసేజ్ పోతుందా లేదా? ఇవాళ గుంటూరులో 1970 నుంచి ఇప్పటిదాకా గెలవలే. కడపలో కూడా అట్లాంటి పరిస్థితే ఉన్నది. ఇట్లా ఒక కొన్ని నియోజకవర్గాలను అంటే ముస్లింల సంఖ్య పెరిగితే ఇవాళ వక్ఫ్ బోర్డు ఎందుకు అవసరమైనటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థం కాదా? ముస్లింల సంఖ్య ఒక చోట 50% దాటిందంటే అవతల ఇక నాన్ ముస్లిం గెలవడం అనేటువంటిది అసాధ్యం అనేటువంటిది ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ షబీర్ అలీ కామారెడ్డిలో గెలిచిండు, మరి అక్కడ అంతా ముస్లింలే లేరు. అనేక మంది ముస్లింలు, కమాలుద్దీన్ అహ్మద్ వరంగల్లో గెలిచిండు, అక్కడేం అందరూ ముస్లింలే కాదు. వరంగల్ ఎంపీగా గెలిచినప్పుడు, అంతమంది ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అనేక మంది ముస్లింలు భద్రాచలంలోనో, షుజాత్ నగర్లోనో, అక్కడనో ఇక్కడనో అనేక మంది ముస్లింలు గెలిచిరు. హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి చోట, 99% హిందువులు ఉన్నటువంటి చోట కూడా ముస్లింలు ఎమ్మెల్యేలుగా గెలిచిరు. అంటే హిందువులు ముస్లింలకు ఓటేస్తారు. కానీ ముస్లింల మెజార్టీ పెరిగితే బోలక్పూర్లో మీకు ఎంఐఎం తప్ప ఇంకొకటి గెలుస్తుందా? చుట్టూ ముషీరాబాద్ చుట్టుపక్కల అన్నీ బీజేపీ గెలుస్తుంది. కానీ బోలక్పూర్లో మాత్రం అక్కడ మొత్తం 80% డివిజన్ మొత్తం ముస్లింలే ఉంటారు కాబట్టి ఎంఐఎం గెలుస్తుంది. ఇది ఎక్కడ అన్యాయం? ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రజలు అర్థం చేసుకోండి. అంటే ముస్లింల సంఖ్య పెరిగితే మీతో ఎంత మంచిగున్నా, ఎట్లా ఉన్నా మళ్ళీ ఓట్ల కాడికి వస్తే రాజకీయంగా ఖచ్చితంగా ముస్లింకి తప్ప ఇంకొకరికి ఓటేయరు. ఇది మంచిదా? ఇది లౌకికత్వమా? ఇది ప్రజాస్వామ్యమా? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. అంటే వాళ్ళు ఏం చేసినా సరే మతం ఆధారంగానే గెలుస్తారనేటువంటి విషయము ఈ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చర్చించుకోవాల్సి వచ్చింది. మీరు బీహార్లో వెళ్ళండి, లేకపోతే అస్సాంలో వెళ్ళండి, మహారాష్ట్రలో ఔరంగాబాద్ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ పోయినా సరే ముస్లింలు మెజారిటీ ఉన్నటువంటి చోట్ల ముస్లింలు మాత్రమే గెలవడము. అంటే ముస్లింలకే ఓట్లే అనేటువంటిది లౌకికత్వమా? మరి ముస్లింలు ఇతరులకు ఎందుకు వేయరు? ఎందుకు ఓటేయరు? మరి హిందువులు మాత్రం ఇతరులందరికీ ఎందుకు ఓట్లేస్తున్నారు? ఈ విషయం పైన కూడా చర్చ జరగాలి కదా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయమైనటువంటి అంశం. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. ఎందుకు గెలిచింది? అక్కడ ఉన్నటువంటి లోయలో ఉన్నటువంటి కాశ్మీరీ హిందూ పండితులందరినీ కూడా వెళ్ళగొట్టి 91-95 మధ్యలో ఊచకోత కోసి అందరినీ వెళ్ళగొడితే అక్కడ హిందువులు ఇంకెవ్వరు లేరు. లేకపోవడంతో మొత్తం ముస్లింలు ఉన్నారు. అక్కడ బీజేపీ ఒక్కటి కూడా ఎందుకు గెలవలేదు? పోనీ కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు? ముస్లింల చోట ఇవాళ హైదరాబాద్లో కాంగ్రెస్ ఎందుకు గెలుస్తలేదు? మేము మైనార్టీల కోసం మొత్తం ఆకాశం నుంచి కిందికి దించినామని చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఇవాళ హైదరాబాద్లో కాంగ్రెస్ గెలవదు? ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ గెలవదు? ఎందుకు ఇవాళ భైంసా లాంటి నగరంలో ఎందుకు ఇవాళ కాంగ్రెస్ గెలవట్లేదు, టీఆర్ఎస్ గెలవట్లేదు? వరంగల్లో ఒక 2-3 ఎంఐఎం ఎందుకు గెలుస్తుంది? కరీంనగర్లో ఒక 2-3 కార్పొరేటర్లు ఎందుకు గెలుస్తుంది? నిజామాబాద్లో ఒక 4-5 కార్పొరేటర్లు ఎందుకు మజ్లిస్ మాత్రమే గెలుస్తుంది? ప్రజలారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముస్లింలంతా కలిసి ముస్లింలకు ఓటేసుకుంటేనేమో ప్రజాస్వామ్యము, లౌకికత్వము, అది మతపరమైనటువంటి విభజన కాదంట. కానీ హిందువులందరూ హిందువులకే ఓటేయండి అని చెప్తే మాత్రం మతోన్మాదము, మతతత్వం అవుతుందట. దీనికి అందరూ కొత్త విశ్లేషణలు చేసి చెప్తుంటారు. చాలా కళ్ళ ముందు ఓపెన్గా కనబడుతుంది కదా. ఈ లౌకికత్వం చెప్పేటువంటి వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలలో ఒక హిందువుని గెలిపించండి. పోనీ బీజేపీ అంటే మీకు ఇష్టం లేదు, కాంగ్రెస్ నుంచి ఒక హిందువుని గెలిపించండి. ఎంఐఎం నుంచి కూడా వద్దు. మళ్ళీ ఎంఐఎం నుంచి గెలిపిస్తే వాడు ఎంఐఎం కోటేసినట్టే లెక్క కాదు. ఒక కాంగ్రెస్ నుంచో, ఒక బీఆర్ఎస్ నుంచో, లేదా ఒక కమ్యూనిస్ట్ నుంచో, ఒక బీఎస్పీ నుంచో, ఒక సమాజ్వాదీ పార్టీ తరఫునో ఎట్లనో గెలిపేయండి. హిందువుని గెలుస్తాడా? ప్రజలారా ఆలోచించండి. ఒకవేళ మజ్లిస్ మీద కోపం ఉంటే ఎంబీటీ గెలిచింది 1-2 సార్లా, కానీ ఇంకొకరు గెలవట్లేదు. అంటే ఈ దేశంలో ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయిందో ఒకసారి ఆలోచించాలి. ఆ విషయాలు కూడా ఇది ఉంది కాబట్టి ఇంకొక విషయం అది చెప్పాల్సి వచ్చింది. ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం.